బ్రేకింగ్ న్యూస్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కొత్త పరిణామం వెలుగు చూసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమర్పించిన కౌంటర్ రిప్లైను అసెంబ్లీ కార్యదర్శి స్వీకరించారు. 3 రోజుల్లో రీజాయిండర్ ఇవ్వాలని పిటిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా సమయం పొడిగింపునకు అనుమతి లేదని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. అనర్హత పిటిషన్పై తుది నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కొత్త పరిణామం వెలుగు చూసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమర్పించిన కౌంటర్ రిప్లైను అసెంబ్లీ కార్యదర్శి స్వీకరించారు. అయితే 3 రోజుల్లో రీజాయిండర్ ఇవ్వాలని పిటిషనర్లకు ఆదేశాలిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా సమయం పొడిగింపునకు అనుమతి లేదని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. అనర్హత పిటిషన్పై తుది నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కొత్త పరిణామం వెలుగు చూసింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమర్పించిన కౌంటర్ రిప్లైను అసెంబ్లీ కార్యదర్శి స్వీకరించారు. 3 రోజుల్లో రీజాయిండర్ ఇవ్వాలని పిటిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా సమయం పొడిగింపునకు అనుమతి లేదని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. అనర్హత పిటిషన్పై తుది నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇప్పుడైతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? దీనిపై తాజా పరిణామాలేంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి అంశం పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఏదైతే దానికి సంబంధించినటువంటి పరిణామం. అయితే గతంలో బీఆర్ఎస్ టికెట్ తీసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వాళ్లకు సంబంధించినటువంటి అర్హత ఏదైతే ఉంటుందో వెంటనే దాన్ని డిస్క్వాలిఫై చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఇటు స్పీకర్ నిర్ణయమే తీసుకోవచ్చు అంటూ కూడా స్పీకర్ నిర్ణయానికి వదిలేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఇక సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తిగా స్పీకర్ ఎమ్మెల్యేల దగ్గర వివరణ తీసుకోవాలి, సేమ్ టైం వాళ్ళకి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారా అనేది 3 నెలల్లో ఇవ్వాలి అంటూ కూడా 3 నెలల్లో చెప్పాలి అంటూ కూడా గడువునిచ్చింది. సో ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం అటు అసెంబ్లీ వేదికగా స్పీకర్ కానివ్వండి, లేదంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు మీటింగ్ ఏర్పాటు చేశారు. సేమ్ టైం న్యాయ నిపుణులతో కూడా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ అనర్హత పిటిషన్ కి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏదైతే కౌంటర్ ఇచ్చారో దాన్ని లెజిస్లేచర్ సెక్రటేరియట్ స్వీకరించినట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి 3 రోజుల్లో రీజాయిండర్ ఏదైతే ఉంటుందో అది సమర్పించాలి అంటూ కూడా కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైం సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా సమయం పొడిగింపుకు అనుమతి లేదు. సో తక్షణమే దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాలని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మరి దీనిపైన ఎమ్మెల్యేలు ఏ విధంగా ముందుకు వెళ్తారు, అనంతరం దీనిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ.